హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. మా పిల్లలు తినేదానికి ఏమైనా కావాలని అడుగుతున్నారు. ఇంకైతే ఇంట్లో అయితే బల్లపిండి అంటే బాలామృతం, మేమైతే బల్లపిండి అంటాంలేండి. మాకైతే చిన్నప్పుడు బల్ల ఇష్టంగా ఉండింది, ఇప్పుడు కూడా బాగానే తింటున్నాంలేండి. నేనైతే బల్లపిండితో అయితే రొట్టెలు చేశాను బాలామృతంతో. ముందుగా అయితే కొంచెము వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చపాతీ పిండి లాగా. అయితే ఖచ్చితంగా వాటర్ అద్దుకొని అంటే రొట్టెల్లాగా చేసుకోవాలి, లేదంటే అదంతా చేతికి అతక్కపోతుంది. అట్లా చేసేసుకొని కళాయిలో అదే పెంకు మీద వేసి బాగా కాల్చేసుకోవాలి. 2 సైడ్ కాల్చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ బాలామృతంలో అయితే చక్కెర ఉంటుంది కదా, అందుకు మళ్ళీ ఇంకా మనం చక్కెర వేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే నెయ్యి వేయకుండా ఆయిల్ వేసినాను. నెయ్యి అయితే ఉంది కానీ ఆయిల్ వేసేసినాను. నెయ్యి వేసినా అంటే ఇంకా టేస్ట్ అయితే స్మెల్ టేస్ట్ అంతా సూపర్గా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా చిన్న పాపకి ఇస్తారు బాలామృతము. ప్రతిసారి ఇదే చేస్తాను, కేక్ బిస్కెట్లు ఏ ఒకటి చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారు.